దేవునికి ఘనత కలుగును గాక. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకుంటున్నాం. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురియును. ఇక్కడ జ్ఞానైన సొలొమోను సోమరి వాని గురించి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సోమరితనం అంటే మనకు చాలా ఇష్టం. సోమరితనం అంటే ఏమిటి? వాళ్ళకి ఏముంటుంది? ఎక్కువగా నిద్రమత్తు, తిండిపోద్దనం ఎక్కువ ఉంటుంది, నీరసం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు పని చేయటానికి ఇష్టం ఉండదు. సామెతలు 6:10 మనం చూస్తే ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుందునని, పరుండేదనని నువ్వు అనుచుందువు. అలాగే అనగా సోమరివానికి విశ్రాంతి అవసరం అన్నమాట. ఎక్కువ విశ్రాంతి కావాలని కోరుకుంటాడు. అందువలన ఏమవుతుందంటే వీని దగ్గరికి దారిద్ర్యం పరిగెత్తుకొని వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్టు లేమి నీ ఎద్దకు వచ్చును. అందుచేత సోమరి నువ్వు చీమల ఎద్దకు వెళ్ళుము, అక్కడ నేర్చుకోమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అది వేసవి కాలం ముందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలం ముందు ధాన్యం కూర్చుకొను. సామెతల గ్రంథం 30:25లో చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవి కాలం ముందు తమ ఆహారం సిద్ధపరచుకొనును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 24:30-34 వరకు చూస్తే అక్కడ భక్తుడు చెప్తున్నాడు, సోమరివాని చేను నేను దాటి రాగా చూసి బుద్ధి తెచ్చుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇదిగో దాని ఎంతందట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ చెట్లు బలిసి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను, దానిని చూచి యోజన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర కొంచెం కొనికిదను అని సోమరివాడు అనుకున్నాడు. చేలు దున్నుతాడే కానీ ఒక విత్తనం వేయడు, విత్తనం వేసినా దానికి సరైనటువంటి పోషణ చేయడు. కాబట్టి అది అంతా కూడా ముళ్ళ తుప్పులు బట్టి పనికి రాకుండా పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం చూస్తే బుద్ధి లేని కన్యకలను మనం చూస్తున్నాం. బుద్ధి లేని కన్యకలు కూడా సిద్ధపడి వచ్చిన వారే. ఎలా వచ్చారు? పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు దివిటీలతో వచ్చారు. దివిటీలు తీసుకొని వచ్చారు, సిద్ధపడి వచ్చారు. అందరూ పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు కాబట్టి అందరూ ఏం చేశారు? కునికి నిద్రపోయారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు కూడా ఈ బుద్ధి లేని కన్యకలు అయ్యో మా దివిటీలో నూనె లేకపోయినా ఇప్పుడైనా పోయి మేము నూనె తెచ్చుకుందామని తలంచుకోలేదు. వాళ్ళ సోమరితనము, వాళ్ళ నిద్రమత్తు వాళ్ళని నిద్రపోవటానికి ప్రేరేపించిందే కానీ మెలకు కలిగి వాళ్ళు చేయవలసిన పని చేయటానికి ప్రేరేపించలేదు. వారు నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుని కేక వినబడింది. వచ్చినప్పుడు అందరూ లేచి దివిటీలు వెలిగించారు. అయితే ఈ 5 మంది దివిటీలు వెలగలేదు, దానిలో నూనె లేదు. కాబట్టి వారు పక్కవారిని అడుగుతున్నారు, మాకు కొంచెం పోయండి అంటే, ఇది మీకు మాకు చాలవు, మీరు అమ్మవారి ఎదుకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పి బుద్ధి కలిగిన కన్యకలు చెప్పారు. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే వీళ్ళు కొనటానికి వెళ్ళిన సమయంలో పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? దివిటీలు వెలిగించిన కన్యకలు పెళ్లి కుమారునితో కూడా వెళ్ళిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు సోమరివారు అయినప్పటికీ కనికరం చూపించి వారికి కొంచెం సమయం ఇచ్చాడు. ఆ సమయాన వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకున్న లేమిని గుర్తుపెట్టుకొని సరి చేసుకోలేకపోయారు. మాకు నూనె లేదన్న సంగతి మర్చిపోయి నిద్ర వచ్చిందండి, నిద్రపోయారు. అంతేగాని నూనె తెచ్చుకోలేదు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత నూనెకి వెళ్తే పెళ్లి కుమారుడు వెళ్ళి తలుపు వేశారు. ఆయన తలుపు వేసిన తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు? అయ్యా మాకు తలుపు తీయమంటే ఆయన ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమయాన్ని గురించి ఇచ్చినటువంటి హెచ్చరిక ఇది. ఈసారి ప్రభు రహస్య రాకడగా వస్తారు. రహస్య రాకడలో వచ్చినప్పుడు మనకందరికీ చెప్పి రాకుండా మధ్యాకాశంలో ఆయన వస్తాడు. వచ్చినటువంటి సమయంలో ఎవరు రక్షణ పొంది ఆత్మచేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారై ఉంటారో వారిలో ఉన్న ఆత్మ ద్వారా మధ్యాకాశంలో కనబడినటువంటి దేవుని ఆత్మ ద్వారా సంధించబడి మధ్యాకాశమునకు కొనిపోబడతారు. కాబట్టి సమయం ఇంకా ఉంది, రాలేదులే, పర్వాలేదు, రెస్ట్ తీసుకుందాం, నిద్రపోద్దాం, కొంచెం పని చేసుకుందాం, లోక సంబంధంగా ఉందాం అని తలచుకున్న వారు ఆ రహస్య రాకడలో ప్రభుతో కూడా ఎత్తబడే సంఘంలో ఉండరు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే బుద్ధి లేని కన్యకల యొక్క ఉపమానం మనకు చెప్పున్నారు.
కాబట్టి ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకు అనేటటువంటి అంశంలో మనం నిలబడితే దేవుని సన్నిధిలో మనం ఎంపిక చేయలేని వారిగా ఉంటాము. ఈ లోకంలో కూడా మనం చేయవలసిన పనులు చేయలేకపోతాం. కాబట్టి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొంచు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి ధన్యత కలిగిన జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మాలో ఉన్న సోమరితనం, నిద్రపోతనం, తిండిపోతనం దూరపరిచి నీ రాకడ కొరకు మేము సిద్ధపడే బిడ్డలుగా ఉండినట్లుగా మాకును సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.